ఈ మధ్య షూరిటీలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు బెయిల్ మీద బయటకు వచ్చినాడు. షూరిటీలు పెట్టుకొని ఎవరో షూరిటీలు పెడితే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చినాడు. ఆయన వచ్చేసి బయటకు వస్తానే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఒక ప్రోగ్రామ్ ని స్టేట్ వైడ్ తీసుకొని వెళ్ళండి, ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయండి అని ఒక 6 కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో తెలంగాణలో 5 గ్యారంటీలు 6 గ్యారంటీలు అన్నట్టు దానిని దాదాపు కాపీ కొట్టి ఒక 6 గ్యారంటీలని పంపిస్తా ఉన్నాడు. అంతకుముందు ఎప్పుడూ ఆయన ఎవరికి చెప్పిన మాట మీద నిలబడి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి కూడా హామీ ఇచ్చిన మేరకు న్యాయం చేసింది లేదు, మోసమే చేసినాడు. ఆ మోసం చేసే కార్యక్రమాన్ని గతంలో తెలుగుదేశం పార్టీ 2014లో వాళ్ళ మేనిఫెస్టో అనే కార్యకర్తలు అయితే ఇంటింటికి తీసుకుని ప్రజలను మోసం చేసినారో అదే కార్యకర్తల్ని మళ్ళీ బాబుకు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీని ఇంటింటికి పంపిస్తా ఉన్నారు. పరిటాల సునీత నాయకత్వంలో మనవడు మనవరాలని వాళ్ళందరినీ ఎత్తుకొని బాగా అల్లారు ముద్దుగా చూసుకుంటా హాలిడేస్ 4.5 years హాలిడేస్ స్పెండ్ చేసినాక వచ్చింది. ఇప్పుడు తిరుగుతోంది బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. సో ఆమె నాయకత్వంలో స్థానికంగా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటికి పోతా ఉన్నారు. నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే, ప్రజలారా, ఈ 33 రోడ్లకు సంబంధించినటువంటి గ్రామాల ప్రజలారా, ఈ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని మీ ఇంటికి తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే మీ ఊరి రోడ్డును కాంట్రాక్టర్ సుంటమ్మను వేయించమనండి, ఆమెను ఆ రోడ్డు పూర్తి చేసి రమ్మని చెప్పండి. రోడ్డు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించండి, పరిటాల సుంటను ప్రశ్నించండి. ఆమె రాకుండా పోతే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ప్రశ్నించండి. ఒక 30 రోజులు గడువు ఇవ్వండి, మా ఊరి రోడ్డు 30 రోజుల్లో పూర్తి చేసి రమ్మని గడువు ఇవ్వండి. ఇవ్వని పక్షంలో ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు ఏదైతే సాధనాలు ఉన్నాయో ధర్నాలో, ప్రొటెస్టో, నిరసనలో తెలిపేటువంటి కార్యక్రమాలు చేయండి. అదేవిధంగా అయినప్పటికీ కూడా పరిటాల సునీత రోడ్లు వేయకపోతే ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పండి. రెండోది, ఇవన్నీ పరిటాల సునీత ఆమె కొడుకు ఎమ్మెల్యే ఓడిపోయినాక ఏమీ చేయడం లేదు, ఎక్కడ వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు, ఇంటికాడే ఉండిపోయినారు, బాధలో ఉండిపోయినారు వాళ్ళు, కాబట్టి ఇవేమీ చేయలేదు రోడ్లు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. 2019 నుంచి 24 మధ్య కియా ఫ్యాక్టరీ దగ్గర వీళ్ళ రియల్ ఎస్టేట్ ఆగలే, భూములు కొంటానే ఉన్నాడు ఆయన అల్లుడు. నసనకోటలో వీళ్ళ క్రషర్ కూడా ఆగలే, ముత్యాలంపల్లి దగ్గర క్రషర్ ఉంది, అది కూడా ఆగలే, అది ఆడిస్తానే ఉన్నారు, పక్కన కర్ణాటకకు తోలుతానే ఉన్నారు. ఆ నసనకోట చుట్టూ ఉన్న గ్రానైట్ క్వారీలు ఆగలే, వీళ్ళకి సంబంధించి గ్రానైట్ క్వారీలు ఆగలే. 40 సంవత్సరాలుగా వీళ్ళకి భాగం పంచుతున్న అలీఫా గ్రానైట్స్ కొత్తగా మళ్ళా గ్రానైట్ లీజులు వచ్చినాయి, ఇంకో 2-3 సంవత్సరాలకు అక్కడ గ్రానైట్ లీజులు వచ్చినాయి. వీళ్ళ కప్పం కట్టి పనులు చేస్తూనే ఉన్నారు. పెనుగొండలో వీళ్ళ క్రషరు ఆగలే, వీళ్ళ కాంట్రాక్టులు ఆగలే పెనుగొండలో. ఇంకా అవి కాకుండా హిందూపురం, మడకశిర ప్రాంతంలో కూడా వీళ్ళ పనులు చేస్తున్నారు. ధర్మవరంలో రోడ్లు వేస్తున్నారు, హిందూపురంలో పనులు చేస్తున్నారు, మడకశిరలో పనులు చేస్తున్నారు, పెనుగొండలో కాంట్రాక్టులు చేస్తున్నారు. వీళ్ళ ఆదాయాలు తగ్గకుండా గ్రానైట్ లీజులు నడుపుతా ఉన్నారు, క్రషర్లు నడుపుతా ఉన్నారు. ఇవి కాదని ఇంకా సిద్ధార్థ కన్స్ట్రక్షన్ పేరుతో రైల్వే కాంట్రాక్టులు కూడా పనులు చేస్తున్నారు. వీళ్ళకి ఎక్కడ పూచికి పుల్లంత నష్టం జరగలే. ఇది ఇంకా కాదని ఇది కాదని కృష్ణాభవన్ అనేది ఒక పాత బాపనోళ్ళదో కోమటోళ్ళదో కృష్ణాభవన్ అని హోటల్ బ్రాహ్మిన్స్ది. ఆ హోటల్ని ఎప్పుడప్పుడు పరిటాల రవి హయాంలో బెదిరించి పీక్కొన్నాడనేసి ప్రచారం ఉంది, వాస్తవాలు నాకు తెలియదు. ఇప్పుడు ఆ బిల్డింగ్ పడగొట్టి పెద్ద కాంప్లెక్స్ కడుతున్నారు, మన సుధా శాంతి థియేటర్ పక్కన పెద్ద కాంప్లెక్స్ కడుతున్నారు. అంటే వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో, పేదలందరికీ సంక్షేమ పథకాలు పంచి జగనన్న సంతోషపరుస్తూ ఉంటే వీళ్లకు మరి ఎవరి మద్దతు ఉందో, వీళ్ళ బలం ఏమీ తగ్గలే, ఆర్థికంగా వీళ్ళ బలుపేం తగ్గలే, వీళ్ళ ఆదాయాలు ఏం తగ్గలే. అన్ని చోట్ల చేస్తున్నారు, అన్ని చోట్ల ఆదాయాలు పెంచుకుంటున్నారు, అన్ని చోట్ల